చంపాపేటలోని మినర్వా గ్రాండ్లో శ్రీ త్రివేణి పాఠశాల తన 38వ వార్షికోత్సవ వేడుకలను ఆరోహణ్ 2026 రైజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో ఘనంగా నిర్వహించింది. శ్రీ త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవ వేడుకలు ఆరోహణ్ 2026 రైజింగ్ టు న్యూ హైట్స్ శీర్షికతో చంపాపేట్ మినర్వా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వి సరళ, టెక్నాలజీ డైరెక్టర్ RCI DRDO హాజరై విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఆవిష్కరణ, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను ఇంటర్నలైజ్ చేసుకోవాలని సూచించారు. గౌరవ అతిథులుగా శ్రీనివాసులు సిరందాస్, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ మరియు రాజు కిచ్పల్లి, కో-ఫౌండర్ ఇన్ఫోటెకార్ప్ సొల్యూషన్స్ లండన్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. త్రివేణి స్కూల్ ఆఫ్ గ్రూప్ కి 38th యాన్యువల్ రైజింగ్ డే కి నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్టూడెంట్స్, తల్లిదండ్రులు అందరూ పార్టిసిపేషన్ ఉంది. స్కూల్తో పాటు అది చాలా బాగా ఉన్నది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా జరిగాయి. స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ థాట్స్, నేషనల్ కాజ్, డాన్స్, బ్యాలెస్ కోఆర్డినేషన్ అంతా చాలా చక్కగా ఉంది. ఇది టీచర్ల ప్రోత్సాహం, సపోర్టు లేకపోతే జరిగే విషయం కాదు. స్కూల్ మేనేజ్మెంట్కి కంగ్రాచులేషన్స్. ఇలాగా చక్కగా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ స్కూల్ని ముందుకు నడిపిస్తున్నందుకు. కంటిన్యూస్గా 38 years ఆఫ్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇది మాటలతో చెప్పే విషయం కాదు. డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. సో ఈ విషయమై స్కూల్ డైరెక్టర్కి, మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. గురజాడ అప్పారావు గారి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పద్యం మనందరం చిన్నప్పుడే నేర్చుకున్నాము. దాని ద్వారా దేశాన్ని రిప్రజెంట్ చేసేది మనం సిటిజన్స్. ఇది మన యొక్క ల్యాండ్ బౌండరీస్ కాదు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్గా స్టూడెంట్స్ మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ద ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ 28 years. దట్ ఈస్ ద వెరీ ప్రైమ్ ఏజ్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళే దీనికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయగలరు. సో ఇప్పుడు ఈ ఏజ్లోనే వాళ్ళు విలువలు తెలుసుకొని టెక్నాలజీలో ముందుంటూ, కమిట్మెంట్గా ఉంటూ, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి టీమ్ స్పిరిట్తో వెళ్ళగలిగితే ఎటువంటి అసాధ్యమైన కార్యక్రమాన్నైనా సుసాధ్యం చేసుకోగలరు వాళ్ళు. అందుకని స్కూల్ ఆల్రెడీ అటువంటి యాక్టివిటీస్లో ప్రోగ్రెస్ అవుతున్నది. బట్ ఇంకొంచెం ఫోకస్గా ఇంకా స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ఇంపార్టేషన్ని ఎఫెక్టివ్గా వెళ్ళేటట్టుగా చూసుకుంటే కొంచెం అది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్లో స్టూడెంట్స్ ముందుకు పోవడం ఎంత ముఖ్యమో ఫండమెంటల్ క్లారిటీ కాన్సెప్ట్స్ ఉండడం కూడా అంతే ముఖ్యం. సో స్టూడెంట్స్ ఎంత ఎక్సలెంట్గా ప్రోగ్రెస్ అయ్యారు అనే దాంతోపాటు ఈ ఒక్క పాయింట్ మీద కూడా ఫోకస్ పెడితే ఎటువంటి ప్రాబ్లంనైనా, ఎటువంటి ఛాలెంజ్నైనా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పొందుతారనమాట. ప్లస్ స్టూడెంట్స్కి స్పోర్టివ్ స్పిరిట్ కూడా నేర్పించడం ఎంతో ముఖ్యం. ఇవాళ రేపు ఎన్నో ఛాలెంజింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. అలాగే మధ్యలో ఎంతో వైఫల్యాలు కూడా వస్తుంటాయి. వీటినన్నిటినీ ధైర్యంగా తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఎక్కడా నిర్వీర్యం అయిపోకూడదు, ఎక్కడా గివప్ చేయకూడదు. ఎటువంటి వాళ్ళతో అయినా వర్క్ చేయగలగాలి. ఇదంతా మనకి స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి నేర్పించబడుతుంది. కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో నా యొక్క రిక్వెస్ట్ టు ద స్టూడెంట్ ఇన్ స్కూల్ మేనేజ్మెంట్ ఈస్ యూ సీ యువర్ స్కూల్ రిప్రజెంట్స్ ద ట్రూ ఇండియా. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ 38వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆరోహణ్ 2026 పేరుతో. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ సెలబ్రేటింగ్ 38th యాన్యువల్ డే. దాదాపుగా 800 మంది విద్యార్థులు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ 32 ప్రోగ్రామ్స్లో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నిజంగా ఇట్ ఈస్ గ్రాండ్ సెలబ్రేషన్. ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ ఫైన్ ఆర్ట్ టీచర్స్. ఎందుకంటే ఆర్ట్ టీచర్స్,
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్, తర్వాత అవర్ ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ గొప్ప ప్రదర్శన విజయవంతం అయినందుకు నేను పాఠశాల డైరెక్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా అకాడమిక్స్లో మా విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సిలో 589 టాప్ స్కోర్ తోటి స్కూల్ టాపర్గా నిలిచినటువంటి జయహంసనికి మేము క్యాష్ అవార్డుగా 35,000 ఇచ్చాము. ఈ సంవత్సరం ఆ మార్కుని దాటినాక ప్రతి మార్కు కూడా 20,000 పెంచుతూ క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తున్నాము. అంటే 590 మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి 50,000 క్యాష్ అవార్డు ఉంటుంది. తర్వాత ఎవ్రీ మార్క్కి 20,000 యాడ్ చేస్తూ మేము క్యాష్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి హార్డ్ వర్క్ని మనం పెంపొందించడానికే ఈ ప్రయత్నము. అలాగే ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో కూడా మా విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కృషి వెనుక మా పాఠశాల ఉపాధ్యాయులు, తర్వాత అదర్ ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. Small felicitation of Neetu Singh's parents. A proud ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ 38వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆర్హో 2026 పేరుతో. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ సెలబ్రేటింగ్ 38th యాన్యువల్ డే. దాదాపుగా 800 మంది విద్యార్థులు కల్చరల్ హైదరాబాద్ చంపపేటలోని మినర్వా గార్డెన్స్లో త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవ వేడుకలు ఆరోహణ్ 2026 పేరుతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్సీఐ టెక్నాలజీ డైరెక్టర్ సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నిమ్స్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, లండన్కు చెందిన రాజు, కిర్చిపల్లి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో పాటుగా క్రమశిక్షణతో మెరిగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సూచించారు. ఇక పాఠశాల చైర్మన్ జుట్ట సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాఠశాల వార్షిక నివేదికను ప్రిన్సిపల్ శారద సమర్పించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన జానపద ఆధునిక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. It is culmination of efforts of many of our fine art teachers. ఎందుకంటే ఆర్ట్ టీచర్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్, తర్వాత అవర్ ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సిలో ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి ఛాలెంజ్ అయినా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పొందుతారన్నమాట. ప్లస్ స్టూడెంట్స్ కి
Manish and K. Sunita. A small felicitation of Neetu Sinha's parents. A proud parents of next Muhammad last year performed by our students. Class 7. والله خوش نكسر يا اخي توز عندي خوش فاصلة يا اخي توز والله خوش حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعنا هدو كله كامل كله رفيجي خوش فاصلة يا اخي توز والله خوش نكسر يا اخي توز عندي خوش فاصلة يا اخي توز. Next, it is Rayansh Kumar Singh, son of Mr.